పుష్ప సినిమా ఎట్టకేలకి షూటింగ్ ని కంప్లీట్ చేసుకుంది. సెన్సార్ కి వెళ్ళింది. సెన్సార్ నుంచి కూడా మంచి టాక్ వస్తుంది. సెన్సార్ రివ్యూ బాగుంది. ఎందుకంటే సెన్సార్ విషయానికి వచ్చేసరికి మార్కెట్ అంతా వెయిట్ చేస్తుంటది. సెన్సార్ నుంచి ఏ రకమైనటువంటి టాక్ బయటకు వస్తుంది, మంచి పాజిటివ్ టాక్ బయటకు వస్తుంది. సెన్సార్ సంబంధించి మనం రివ్యూ కూడా పెట్టాం మన ఛానల్ చూడండి. ఈ వీడియోలో మనం పుష్పకి సంబంధించినటువంటి క్లైమాక్స్ ఏ రకంగా లీక్ అయింది దాని గురించి ఏంటి మాట్లాడదాం. నేను ఎటువంటి స్పాయిలర్స్ ఇవ్వట్లేదు, సో ఫుల్ గా చూడండి వీడియో. ఒక 50 లైక్లు అడుగుతున్నా ఈ వీడియోకి, ఒక 50 లైక్లు దయచేసి రిక్వెస్టింగ్ గా చెప్తున్నా ఇవ్వండి. అయితే పుష్ప సినిమాకి సంబంధించినటువంటి క్లైమాక్స్ లో అంటే నాకు వస్తున్నటువంటి సమాచారం అంటే ఇది స్ట్రాంగ్ సోర్సెస్ అని నేను చెప్పట్లా, ఒక కైండ్ ఆఫ్ రూమర్ నాకు ఉన్నటువంటి సోర్సెస్ నుంచి వస్తున్న ఒక బజ్ రూమర్ తప్ప నేనేం స్ట్రాంగ్ గా ఇదే ఉండబోతుందని చెప్పట్లా. సినిమా అంతా అయిపోతుంది, ఇక మనం ఏదైతే సుకుమార్ కథ రాసుకున్నాడో ఆఖరి 15 నిమిషాలు కూడా థర్డ్ పార్ట్ కి పుష్ప పార్ట్ 3 ఉంటుంది. ఎప్పటి నుంచి చెప్తున్నా, ఇదైతే స్ట్రాంగ్ సోర్స్ ఖచ్చితంగా ఉంటుంది. అయితే దానికి తగ్గట్టుగా లాస్ట్ లో మీకు ఒక స్ట్రాంగ్ క్లిఫ్ హ్యాంగర్ ని వదలబోతున్నాడు సుకుమార్. ఆ క్లిఫ్ హ్యాంగర్ మీకు హూ కిల్డ్ బాహుబలి కంటే, ఐ మీన్ వై కట్టప్ప కిల్డ్ బాహుబలి కంటే కూడా ఒక స్ట్రాంగ్ క్లిఫ్ హ్యాంగర్ ఉండబోతోంది. ఎందుకంటే పుష్ప పార్ట్ 1 లో ఏమాత్రం క్లిఫ్ హ్యాంగర్ లేకుండా కూడా ఎంత ఎక్సైట్ అయ్యారే జనాలు. అట్లాంటిది ఒక స్ట్రాంగ్ క్లిఫ్ హ్యాంగర్ ని పార్ట్ 2 క్లైమాక్స్ లో వెళ్తే ఎట్లా ఉంటది అనేసి సుకుమార్ ఫస్ట్ నుంచి ప్లాన్ చేస్తున్నాడు. కథ రాస్తున్నప్పుడు కూడా అట్లాగే రాశాడు. దాని మీద సినిమా అంతా బిల్డ్ అయింది. అల్టిమేట్ గా మీకు థర్డ్ పార్ట్ కి అది ఒక బిగ్గెస్ట్ సోర్స్ అవబోతుంది. అయితే ఇది కాకుండా నేను చెప్తున్నటువంటి బజ్ ఏంటంటే ఇక్కడ వరకు ఉన్నది స్ట్రాంగ్ గా జరగబోతుంది. ఖచ్చితంగా స్ట్రాంగ్ సోర్సే. కానీ ఒక బజ్ కొత్తగా రూమర్ ఒక బజ్ ఏమొచ్చిందంటే జరుగుతుందో తెలియదు. బట్ భారతీయుడు 2 మీరు చూసుంటే లాస్ట్ లో ఒక ట్రైలర్ రిలీజ్ చేశారు పార్ట్ 3కి సంబంధించి. అట్లాగే దీనికి కూడా ఒక టీజర్ లాంటిది రిలీజ్ చేయబోతున్నారు పార్ట్ 3లో పుష్ప క్యారెక్టర్ కి సంబంధించి అని తెలుస్తుంది. పుష్ప జీవితం ఇప్పుడు ఎక్కడి వరకు వచ్చిందో అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి పార్ట్ 3లో ఎట్లా ఉండబోతుంది, ఇంకా ఏ లెవెల్ కి కథ వెళ్ళబోతుంది. ఎట్లాగో పార్ట్ 3 అయితే గ్యారంటీ ఉంటుంది, బట్ దానికి తగ్గ ఒక టీజర్ ని ఆఖరిలో వదలబోతున్నాడు. దాంతో మీకు ఇక థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు ఫుల్ ఆల్రెడీ పార్ట్ 1 యొక్క మెంటల్ స్టేటస్ తో మనం వెళ్తాం థియేటర్ లోకి. పార్ట్ 2 ఆల్రెడీ ఫుల్ హై ఇచ్చి ఉంటది. క్లిఫ్ హ్యాంగర్ ఇంకా ఎక్స్పెక్టేషన్స్ ఇచ్చి ఉంటది. ఈ రెండింటిని బ్లాస్ట్ చేస్తా ఫైనల్ గా ఒక టీజర్ థర్డ్ పార్ట్ మీద ఎక్స్పెక్టేషన్స్ ని ఒక 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 ఉద్విగ్నతతో మనం బయటకు వచ్చేలాగా సుకుమార్ ప్లాన్ చేస్తున్నాడు అని తెలుస్తుంది. నాకు ఉన్నటువంటి సోర్సెస్ నుంచి వచ్చినటువంటి ఒక రూమర్ బజ్ తప్ప ఇది కన్ఫర్మేషన్ అయితే కాదు. బట్ మీకు అట్లా ఇస్తే ఎట్లా అనిపిస్తుంది, ఆ కైండ్ ఆఫ్ ఐడియా మీకు నచ్చిందా ఏంటనేది కామెంట్ చేయండి.